సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 271.43 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. 2071-72 ఏడాది నాటికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని పునరుత్పాదక విద్యుత్ రంగంలోని రిలయన్స్ పవర్ సంస్థ అయిన 25,000 కోట్లు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు పరిశీలిస్తుంది. సో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర 2,600 ఎకరాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్లోని దీని మీద మనకి ప్రశ్న అడిగే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఇనుప యుగం మొదలైంది తమిళనాడులోని. సో ఇది మనకి ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ అలానే వేదిక్ సివిలైజేషన్ దగ్గర ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో 5,300 ఏళ్ల కిందటే ఇక్కడ పోత ఇనుము సాంకేతిక అయితే బయటపడిందంట. సో జాతీయ సంస్థల సాయంతో తవ్వకాల్లో దొరికిన వస్తువులకు రేడియో కార్బన్ డేటింగ్, అంటే దీన్ని మనం ఏమంటాం అంటే C14 అంటాం. C14 విశ్లేషణ చేయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే తెలపడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ హిస్టరీలోని కరెంట్ అఫైర్స్ అయితే అవుతుంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ ఎవరైతే చదువుతున్నారో ఈ యొక్క అప్డేట్ అనేది యాడ్ చేసుకుంటూ చదువుకోండి. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ప్రకృతి వ్యవసాయ విభాగంలో రాష్ట్రానికి 6 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో ప్రకృతి వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 6 అవార్డులు అయితే దక్కాయి. సో బెంగళూరులో జరిగిన బయోఫెస్ట్ 25 అంటే 2025లో జరిగిన సదస్సులో 12 విభాగాల్లో అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో 5 విభాగాల్లో 6 జైవిక అవార్డులు అయితే ఏపీకి అయితే రావడం జరిగింది. సో ఉత్తమ సేంద్రియ రైతు విభాగంలోని మొదటి బహుమతికి పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన హరిక రవీంద్రకి, రెండో బహుమతికి వచ్చేసరికి సి లత నంద్యాల జిల్లా ఎంపిక అవడం జరిగింది. సో ఉత్తమ సేంద్రియ రైతు ఉత్పత్తిదారుల సంఘ విభాగంలోని క్షేత్ర ప్రకృతి ఉత్పత్తిదారుల సంఘమైన బాపట్ల జిల్లాకు చెందిన అండ్ అలానే ఉత్తమ సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థ విభాగంలోని పులివెందల్లోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ప్రత్యేక జ్యూరీ అవార్డులు అయితే దక్కడం జరిగింది. సో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహ విధానాల రూపకల్పన రైతు సాధికార సంస్థకు జీవ వనరుల తయారీ విభాగంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వనరుల శిక్షణ కేంద్రానికి అయితే అవార్డులు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే వృక్షాలకు ఆధార్. సో ఆ వృక్షం ఉన్న నిర్దిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆరోగ్య స్థితులైన వాటిని తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతం పట్టణీకరణం, అడవుల ఆక్రమణ వల్ల చీనా వృక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సో దీంతో వాటిని రక్షించడానికి జమ్మూ కాశ్మీర్లోని అటవీ శాఖ చెందిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ట్రీ ఆధార్తో ముందుకొచ్చడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన వృక్షాలకు సంబంధించిన ఆధార సిస్టమ్ అనేది ఎక్కడ వచ్చిందని అడుగుతారు, జమ్మూ కాశ్మీర్ అటవీ శాఖ. అయితే ప్రస్తుతానికి 28,500 చైనార్ వృక్షాలు గుర్తించి వాటి వివరాలను నమోదు చేశామని, సో ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుందని ప్రాజెక్ట్ సమన్వయకర్త అయిన సయ్యద్ తారిక్ అయితే అనడం జరిగింది. సో ఈ ప్రక్రియలో మేము అతి పురాతన చీనారు చెట్టును అయితే కనుగొనడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చుట్టుకొలత ఆధారంగానే గాంధర్బ జిల్లాలోని ఉన్న చెట్టు వయసు పరంగా చూస్తే అతిపెద్దది. సో దీన్ని చుట్టుకొలత చూసుకున్నట్టయితే 74 అడుగులని ఆయన పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే నియంత్రణ లేని AI విస్తరణతో ముప్పు అయితే ఉందంట. సో రానున్న కాలంలోని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో వాతావరణ మార్పుతో అతిపెద్ద ముప్పు ఉందని పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ పేర్కొనడం జరిగింది. సో ప్రపంచ ఆర్థిక వేదిక అయిన WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడుతూ నియంత్రణ లేని AI విస్తరణ ప్రమాదకరమని హెచ్చరించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే టెక్ హబ్గా అవతరించబోతున్న విశాఖపట్నం. సో AI ఎనర్జీ ఇంపాక్ట్ సదస్సులో లోకేష్ అయితే మనకు వెల్లడించడం జరిగింది. సో భారతదేశ డేటా సెంటర్ సామర్థ్యం రాబోయే 2 ఏళ్లలో రెట్టింపు కానుందని, వాటి విద్యుత్ వినియోగం 2,000 మెగావాట్లు చేరుకోనుందని మంత్రి నారా లోకేష్ అయితే అనడం జరిగింది. సో దావోస్లోని AI ఎనర్జెటిక్ ఇంపాక్ట్ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన హాజరవడం జరిగింది. సో ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనర్జీలోని డేటా సెంటర్ల వినియోగం 1-2% అయితే ఉండనుందంట. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సో ఓర్వకల్లులోని 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహాలు అయితే మనకి లభించనున్నాయి. సో కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ప్రతిపాదించిన డ్రోన్ సిటీలోని పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని ఏపీ
క్రోన్ కార్పొరేషన్ దినేష్ మార్క్ అయితే మనకి వెల్లడించడం జరిగింది, నథింగ్ బట్ పేర్కొనడం జరిగింది. సో అక్కడ దేశంలో మొదటి డ్రోన్ నీటిని 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలపడం జరిగింది. సో పెట్టుబడిదారులు శ్రామికవేత్తలతో విజయవాడలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది ఇవాళ ఈనాడు మనకి కరెంట్ అఫైర్స్. సో ఈ పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్న లింక్ యూజ్ చేసుకుని మీరు యొక్క టెలిగ్రామ్ ఛానల్ చాలా ఉచితంగా పొందండి. సో రాబోయే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆర్ అదర్వైజ్ స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్స్లో యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు డైలీ క్లాసెస్ అయితే ఫాలో అవుతున్నాను మన ఛానల్లోని. సో ఇక వీడియోని మీకు ఖచ్చితంగా ఇష్టం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.